Hi guys, here is the review of Kutumbastan Telugu movie directed by Rajeshwar Kaliyaswamy. మెయిన్ రోల్ వచ్చేసి మణికందన్, సాన్వే మేఘన నటించారు. ఇక ఈ వీడియోలో ఈ కుటుంబస్థాన్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందనే డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్ రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అటు తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందుకు తెస్తూనే ఉంటా. జెన్యూన్ గా, క్లియర్ కట్ గా అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే కుటుంబస్థాన్ చాలా బాగుంది. సెటైరికల్ గా చూపించిన విధానం బాగుంది. ఇంటర్ కాస్ట్ చేసుకున్న ఇద్దరు దంపతులు, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అన్నమాట హీరో, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ మ్యారేజ్ చేసుకోవడం ఇరు పక్షాల కుటుంబాలకు కూడా ఇష్టం ఉండదు. కానీ వాళ్ళతో ఛాలెంజ్ చేస్తారు. ఇద్దరు కూడా ఎలాగైనా సరే లైఫ్ లో విజయం సాధిస్తాము, మంచి స్థితికి చేరుకుంటామని చెప్పింది. అలా చేసిన ఆ ఛాలెంజ్, ఆ ప్రతిజ్ఞ కోసం హీరో ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడు, లేని దానికోసం పాకులాడి కారు అవి ఇవి కొని ఏ విధంగా అప్పులు పాలయ్యాడు, అప్పులు వాళ్ళ నుండి ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. అది కూడా సెటైరికల్ గా, కామెడీ వేలో తీసుకెళ్లిన విధానం బాగుంది. డైరెక్టర్ అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఒక పక్క హీరో సొంత అక్క భర్త అయినటువంటి వ్యక్తి, అంటే హీరోకి సొంత బావ, హీరోని ప్రతి విషయంలోనే ఎగతాళి చేస్తూ ఉంటాడు. తనని ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూనే ఉంటాడు. చేసే ప్రతి పనిలో ఇరికి చేస్తూ ఉంటాడు. ఆ వైపు నుండి తన కసితో తన బావ దగ్గర ఎలాగైనా సరే గొప్పగా బతకాలనే ఉద్దేశంతో కారు అవి ఇవి గొప్పగా కొనేది అప్పులు పాలైపోతాడు అనమాట. అప్పులు చేసిన తర్వాత అతని లైఫ్ ఏ విధంగా ఇదైంది ఒక పక్క చూపిస్తూనే, ఇంకో పక్క ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి హీరో తన తల్లికి ప్లస్ తన భార్యకి మధ్యలో ఏ విధంగా నలిగిపోతాడు, అటు సమాజంలో ఉన్నటువంటి హీరో బంధువులు ఏ విధంగా వారిని చూసి వాళ్ళు ఏదైనా ఇష్యూ జరుగుతుంటే దాని నుండి ఏ విధంగా ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు సమాజంలో ప్రతి చోట జరుగుతున్న విషయమే ఇది. ఒకడు గొప్పగా బతుకుతుంటే పక్కింటోనుకో లేకపోతే వాళ్ళ సొంత బంధువులకో నచ్చదన్నమాట. ఎలాగైనా సరే వాళ్ళు చెడిపోవాలని కోరుకుంటుంటారు. అలాంటి వారు ఎక్కువ ఉన్నారు ఈ సమాజంలో. అలాంటిది ఈ సినిమాలో చూపించిన విధానం, అది కూడా కామెడీ రూపంగా సెటరికల్ గా చూపించిన విధానం బాగుంది పర్ఫెక్ట్ గా. ఇక ఈ మూవీకి, కుటుంబస్థాన్ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. ఈ కుటుంబస్థాన్ మూవీ వచ్చేసి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో మెయిన్ గా ప్లస్ల గురించి మాట్లాడుకుంటే, ముందే చెప్పాను కదా, ఏదైతే ఇప్పుడున్న జనరేషన్ లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే, అంటే ఆల్రెడీ అబ్బాయి బాగా సెటిల్ అయిన వ్యక్తిగా ఉంటే అతని లైఫ్ ఒక విధంగా సాగుతుంది. అదే ఇంటర్ కాస్ట్ చేస్తున్న అబ్బాయి ఒక పేద వ్యక్తిగా లేదా మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఉంటే అతని లైఫ్ ఇంకో విధంగా సాగుతుంది అనమాట. ఈ మూవీలో ఇంటర్ కాస్ట్ చేస్తున్న హీరో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి ఏ విధంగా తను ఇబ్బందులు పడ్డాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ గా, దాంతోపాటు సమాజంలో అతనికి ఏ విధంగా ఇబ్బందులు ఎదురయ్యాయి, అప్పుల వల్ల నుండి ఏ విధంగా ఇబ్బందులు ఎదురయ్యాయి, సమాజంలో జరుగుతున్న మన చుట్టుపక్కల మన బంధువులు కావచ్చు, మన పక్కింటి వాళ్ళు కావచ్చు, మనం చాలా గొప్పగా బతుకుతుంటే ఏ విధంగా వాళ్ళు ఓర్చుకోలేరు, ఏ విధంగా అనేది చాలా చక్కగా చూపించిన విధానం సెటరికల్ గా, ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న వాస్తవికతను తీసుకొని కామెడీగా చూపించిన విధానం చాలా బాగుంది. ఇందులో డైరెక్టర్ కలియస్వామి 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సినిమా ఓపెనింగ్ హీరో హీరోయిన్ ప్రేమ, ఆ తర్వాత పెళ్లి చాలా ఫాస్ట్ గా కథలోకి తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్. ఇది కూడా ప్లస్ అయింది. మనిషి దగ్గర డబ్బు లేకపోతే అటు తల్లి కావచ్చు, సొంత పెళ్ళామైనా సరే ఏ విధంగా అవహేళన చేస్తుంది. అసలు డబ్బు లేకపోతే విలువే లేదు. సొంత కుటుంబంలో ఉన్న మనుషులే విలువ ఎవరు, అది భార్య అయినా అమ్మైనా సరే అని చూపించిన విధానం బాగుంది. డబ్బే ప్రపంచం, డబ్బు లేకపోతే విలువే లేదు, చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. మూవీలో ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ అంటే, మెయిన్ గా హీరోకి ఒక ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది తాగుబోతులు. వాళ్ళ నుండి వచ్చిన జనరేట్ అయిన కామెడీ, అంటే దానికోసమే సపరేట్ ఒక స్టోరీ ఏముండదు. వాళ్ళు చేసే పనుల్లోనే, ఆ సీన్స్ లోనే కామెడీ అనేది జనరేట్ అవుతుంది. అది చాలా బాగా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటది. దాంతో పాటుగా హీరో బావగారు అతను చేసే పని హీరోని ఇరికిచ్చే విధానం చాలా అద్భుతంగా, వినోదాత్మకంగా ఉంటది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా హీరో ఏ విధంగా నలిగిపోతారు, అటు కుటుంబం పరంగా, బయట ఉద్యోగం పరంగా, అటు సమాజంలో అప్పులు చేసిన వాళ్ళ నుండి ఏ విధంగా ఇబ్బందులు ఎదురు, ప్రతి ఒక్కటి కామెడీ రూపంలో చూపించి ఎంటర్టైన్ చేసేదానికి 100% వర్కౌట్ చేశాడు డైరెక్టర్. దాంతో సక్సెస్ కూడా సాధించాడు. ఇక మెయిన్ గా మైనస్ విషయానికి వస్తే, ఫస్ట్ నుండి ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. ఫ్రస్ట్రేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటాడు హీరో. అటు నలిగిపోతూ ఉంటాడనమాట. అది కాస్త ఓవర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది సెకండ్ హాఫ్ లో. మరీ ల్యాగ్ చేసి లబ్బర్ సాగబెరిగితే ఏ విధంగా ఉంటుందో అలా అనిపిస్తుంది.
ఇక చివర్లో ఒక మంచి ఎమోషన్ తో సినిమాని ముగించిన తీరు క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా హీరో క్యారెక్టర్ నటించిన మణికందన్ ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యువకుడిగా మ్యారేజ్ తర్వాత అతను ఎదుర్కొనే పరిస్థితులు అటు తల్లి భార్య మధ్యలో అటు సమాజంలో అటు కెరియర్ పరంగా అతను చేసే సంక్లిష్టమైన ఏదైతే ఆ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టరైజేషన్ లో ఒదిగిపాడనే చెప్పాలి. ఇక సాన్వి, మేఘన, రాజేంద్రన్ గురు, సోమసుందర్ వీళ్ళందరూ కూడా రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని ఆ సీన్స్ లోనే వాళ్ళు చేసే కామెడీ అనేది పర్ఫెక్ట్ గా కుదిరింది. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటది. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు అంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా చూసేయచ్చు. ఎటువంటి బ్రుటల్ మసాలా సీన్స్ ఉండవన్నమాట. బోల్డ్ సీన్స్ ఉండవు. చాలా చక్కగా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు ఈ కుటుంబస్థాన్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై